లాస్ట్ అండ్ ఫైనల్ మేము మీ సభ్యులు అని చెప్పిన ఉద్దేశం అతను అన్నారు. మొన్న కూడా నేను అడిగాను, ఏమంటే ఏంటి పెడతారు ఏంటంటే, లేదు మీకు దిగుని మిడిల్ క్లాస్కి ఇచ్చాం, మీద ముస్లిం పేరెంట్కి అయిపోతుంది, ఇంత మందు కొట్టు మాత్రం మరి ఇవ్వం, అప్పుడంటే పడుడు పోయింది కాబట్టి ఇచ్చాం కానీ మళ్ళీ అలా పని చేయమని అన్నారు. కానీ ఆయన ఏంటి రిటర్న్గా మాకు రాసి ఇచ్చారు కూడా. ఇంతకుముందు కవితా వైన్స్ ఆయన పార్ట్నర్షిప్ చేసేటప్పుడు గొడవలు వచ్చేటప్పుడు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఉండి 1 సంవత్సరం 2 మాసాలు ఉంది మాకు, ఇది అయిపోతే ఇంటి పరిస్థితుల్లో కొత్తగా కట్టుకొని నేను ఎటువంటి దీనికి ఇవ్వనని చెప్పి అన్నారు. అదే మాట మేము అందరం కట్టుకొని ఉన్నాము. ఈరోజు కౌంటర్లో చూసిన తర్వాత మాకు బాధ అనిపించి ఇదేంటి ఫ్లోర్ వస్తుందని చెప్పి తెలిసింది. అది మంచి పద్ధతి కాదు కదా, ఆలోచించుకోండి. కరెంటు పెట్టడం వల్ల మా వీధికి ఆనుకొని ఇంచుమించు 200 ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాము. ముఖ్యంగా ఆడపిల్లలు, చదువుకున్న ఆడపిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మా వీధికి లోపల నుంచి బయటికి రావడానికి కానీ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి కానీ ఇది ఒక్క దారి మాత్రమే ఉంది. ఇంచుమించుగా 30 సంవత్సరాలు కూడా పడుతున్నాము. గతంలో కూడా పాలరాజు గారు మాకు 1 సంవత్సరం మాత్రమే తర్వాత మరి నేను ఎవరికి ఇవ్వనని అన్నారు. కానీ ఇప్పుడు మాట ప్రామిసర్ నోట్ బ్రాండ్ పేపర్ల మీద కూడా ఇక మీదకి ఇవ్వనని చెప్పేసి మందు షాప్కి ఇవ్వనని చెప్పి పెట్టారు. కానీ తీరా చూసిన వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి ఇక్కడ ఒక మద్యం దుకాణం పెడుతున్నారు, రెస్టారెంట్ పెడుతున్నారు. ఇక ఒకవేళ ఇక్కడ రెస్టారెంట్ పెడితే మాత్రం మాకు రావడానికి కానీ పోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఛాన్స్ ఉండదు. ఉదయం లేచిన కాడి నుంచి మాకు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం, దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. అతను అడిగారు, ఒక 2 సంవత్సరాలు మమ్మల్ని అడిగారు, ఇచ్చాం. ఇప్పుడు పెట్టనని అన్నారు, కొత్తగా బిల్డింగ్ కట్టారు, మళ్ళీ పెడతాం అంటున్నారు. మాకు ఈ మందు షాప్ వద్దు, బార్ వద్దు, మేము అదే అతను కోరుకుంటున్నాం. అంతేనే. మీరు చెప్పండి అమ్మా. మాకు రావడానికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది. ఇక్కడ వచ్చి ఇక్కడే తాగుతున్నారు, ఇక్కడే పాసులు పోస్తున్నారు. మాకు లేడీస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఇక్కడ బార్ వద్దు. ఇక్కడ చదువుకున్న మెయిన్ రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటే